హరి ఓం శివాయ గురవే నమ. శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో భాగముగా ఈ రోజు మనం చెప్పుకుంటున్నది కార్తీక మాసం శుక్ల త్రయోదశి 13వ రోజు 4 నామములు: కవిహి, యజ్ఞమయ, సోమ, పంచవక్త్ర. మొట్టమొదటిగా మనం చెప్పుకునేది హవిహి. హవిహి అంటే సమస్త యజ్ఞాలకు కావలసిన సంభారాలు ఆయన నుంచే వస్తాయి అని అర్థం. అంటే మనం ఇప్పుడు ఒక యజ్ఞం చేయాలనుకోండి, దానికి చాలా రకాలైన సంభారాలు కావాలి. అవి ఎలా వస్తాయి? ఆయన ఇస్తేనే వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా? మనం రుద్రజంకం చెప్పుకునేటప్పుడు 4 అనువాకంలో ఇలా చెప్పుకుంటాం: వ్రీయశ్చ మే యవాశ్చ మే మాషాశ్చ మే తిలాశ్చ మే ముద్గాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే వసురాశ్చ మే పేంగవశ్చ మేణవశ్చ మే శ్యామకాశ్చ మే నీవారాశ్చ మే అని. అంటే ఏమిటి దీని అర్థం? స్వామి, ఎవలు, అన్నము, ఆకలి తీరుటకు వడ్లు, మినుగులు, నువ్వులు, పెసలు, శనగలు, గోధుమలు, ధాన్యము, కొర్రలు, సన్నవడ్లు, తృణధాన్యములు, వరిధాన్యములు ఇవన్నీ నాకు కలిగించుగాక అని అర్థం. అంటే ఇప్పుడు ఈ సామాన్లన్నీ మనకి స్వామివారు ఇస్తే ఏమవుతుంది? ఒకటి, మనం యజ్ఞం చేయగలుగుతాం. రెండు, మనం జీవనం గడపడానికి కూడా ఈ వస్తువులు ఉపయోగపడతాయి. అందువలని అన్ని స్వామివారి నుంచి వస్తాయి కాబట్టి వీటిని అవిహి అన్నాం. ఇక రెండవ నామం యజ్ఞమయ. యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞం మనం ఎందుకు చేస్తాం? సమస్త శుభాలు కలగాలి, సర్వే జనాశికునో భవంతు అని యజ్ఞం చేసుకుంటాం మనం. యజ్ఞం చేసుకునేటప్పుడు ఇందులో వచ్చిన హవిస్సులు అందరూ దేవతలు తీసుకుంటారు. తీసుకుని మనకేం చేస్తారు? మనకి సకాలంలో వర్షాలు పడేలా చూస్తారు, సుభిక్షంగా ఉండేలా చూస్తారు, ధాన్యం ఇస్తారు, భూమిలు అన్ని పంటలు పండేలా చూస్తారు. ఇవన్నీ దేవతలు చేస్తారు. అయితే ఇటువంటి శుభాలన్నిటికీ మూల కారణం ఎవరు? అన్ని శుభాలు ఇవ్వగలిగినది ఎవరు? స్వామి, శివయ్యే. అందుకని ఈయన్ని యజ్ఞమయ అన్నారు. ఇక మూడవది సోమః. సోమః అంటే సా ఉమ, అంటే అమ్మవారితో కలిసి ఉన్నవారు అని అర్థం. ఉమాదేవి అంటే పార్వతీదేవి. అందుకే మనం ఎప్పుడూ కూడా వారిని విడదీయకుండా మనం చెప్పుకుంటాం: సాంబ శివ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ అని. ఎప్పుడూ పార్వతీదేవితో కలిసి ఉంటారు కాబట్టి ఆయన్ని సోమః అంటారు. వీరిద్దరూ తల్లిదండ్రులుగా ఉండి మన లోకాలన్నిటినీ రక్షిస్తూ ఉంటారు. ఇక 4వ నామము పంచవక్త్ర, అంటే 5 తలలు కలిగిన వాడు అని. మనకి 5 తలలు ఎలా వచ్చాయి? సద్యో జాత తత్పురుష వామదేవ ఘోర ఈశానం అని స్వామివారికి 5 ముఖాలు. వీటిలో సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనబడే ఈ 5 కార్యాలు స్వామివారు చేస్తూ ఉంటారు. ఈ 5 ముఖాలతో చేయగలిగిన దక్షుడు ఆయనే, ఇంకెవరూ లేరు. అందుకని స్వామివారిని ఈ విధంగా మనం కొలుచుకుంటూ ఉంటాం. ఇవి ఈ రోజు మనం చెప్పుకుంటున్న 4 నామములు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శివార్పణం.